అందరు ఎల్లారెడ్డిని చూస్తారు కానీ పాపం పోసాలపల్లిని ఎవరు గుర్తెరుగుతారో ఎరుగరు. ఇది చూస్తుంటే మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళకు కూడా అవగాహన నిమిత్తము మరి అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మరి సీజనల్ వ్యాధులు రాకుండా ఈగలు దోమల నుంచి మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశలో మనం అందరం ఉండాలనే ఉద్దేశం పైన జిల్లా కలెక్టర్ మరియు డిపిఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అందరు అందుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. అపరిశుభ్రతే వాటికి అనువైన వాసం, అపరిశుభ్రతే వాటికి అనువైన, అపరిశుభ్రతే వాటికి అనువైన వాసం, అపరిశుభ్రతే వాటికి అనువైన వాసం. ఆరోగ్యవంతులతో చేస్తుంటే సాహసం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఇంట్లో ఉన్న చెత్త తెచ్చి వీధిల పడవేసిరంటే, వీధిల పడవేసిరంటే, వీధిల పడవేసిరంటే. అయ్యో ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచకుంటే శుభ్రంగా ఈగలు దోమలు వచ్చి తిష్ట వేసే తరుణమిది. ఈగలు దోమలు వచ్చి తిష్ట వేసే తరుణమిది. అంటు రోగాలంతడ మసలుకునే సమయమది. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. విషజరాల బారిన పడకుండా మనమంతా, పడకుండా మనమంతా, పడకుండా మనమంతా. అయ్య ముట్టకుండా కుట్టకుండా దోమల నరికట్టాలి, నిండాను రేలు మనం ఆరోగ్యంగా ఉండాలి. నిండాను రేలు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య తెలంగాణ ఆనందంగా ఉండాలి. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈగల కాలం మసలే దోమల కాలం, ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఇంటి ఒంటి పైన దాడి చేసే పైలం. ఈ విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే చిన్న దోమనే కానీ మనుషులకు రాత్రి సమయంలో కానీ మధ్యాహ్నం సమయంలో మురికి ఆగి ఉన్నటువంటి గుంతల్లో కానీ మన నిలువ ఉన్నటువంటి కుండ్లల్లో కానీ ఒక వారం రోజుల పాటు నిలువ ఉన్నటువంటి నీళ్ళలో డెంగ్యూ దోమ తయారైతుంది. అది పట్టపగల కొడుతుంది. అదే టైగర్ దోమ అంటారు దాన్ని. అది కరగడం వల్ల మనకు డెంగ్యూ దోమ వ్యాధి వస్తుంది. కాబట్టి మన రక్తము అంతా కూడా పీల్చి పిప్పేసి మనిషిని కూడా చేసేటటువంటి మనము అనారోగ్య పాలవుతాం. కాబట్టి అందరం కూడా ఈగల దోమల నుంచి మనము మన ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పరిసరాలు పిచ్చి మొక్కలన్నీ కూడా మన ఇంటి చుట్టూ మన ఏవైతే ఉన్నాయో వాళ్ళే రావాలి, వీళ్ళే రావాలి కదా. మన పరిసరాలు కూడా మనం శుభ్రత చేసుకుంటే ఆ దోమల నుంచి మనం కాపాడుకున్నోళ్ళమైతాం. అధిక ధనవంతుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడే అధిక ధనవంతుడు. కావున మనం అందరం కూడా కాపాడుకోవాలి. మరియు మీకు మీ గ్రామ పంచాయతీ, మీ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామం కావున వాళ్ళని కూడా మనకు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చెత్త చెదరం వీధుల్లో పడేయకుండా చెత్త ట్రాక్టర్ ద్వారానే చెత్తను సేకరించి బయట పడేయకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి మరొక